జనరల్ మీ ఇద్దరు అంటే ఈ టాపిక్ ఎండ్ చేసే లోపు అంటే మీరిద్దరు వచ్చి పబ్లిక్ స్టేట్మెంట్స్ చేయడం, ఎవరైనా కొంచెం అంటే ఎవరైనా ఉంటే పవర్ఫుల్ పొజిషన్లో వీళ్ళు వచ్చి ఒక సునామీ లాగా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసి వెళ్ళిపోతారు, జీవిత గారు రాజశేఖర్ గారు అని ఒక పేరు వచ్చింది. ఇస్ ఇట్ ట్రూ? ఒప్పుకుంటారు? అదే అంటున్నానంటే ఇట్ వాజ్ లైక్ నథింగ్ వాజ్ ప్లాన్, ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్ అంటే ఎవ్రీథింగ్ వాజ్ వెరీ న్యాచురల్. ఈవెన్ లైక్ చిరంజీవి గారి మేము ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ అబౌట్ హూమ్ వీ హ్యాడ్ టు స్పీక్, వాజ్ చిరంజీవి గారు. అండ్ చిరంజీవి గారిని సపోర్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఆబ్వియస్లీ తర్వాత అరవింద్ గారు, బికాస్ దట్ వాజ్ అ హోల్ ఫ్యామిలీ. వీ హ్యాడ్ టు టాక్ ఆ ఇష్యూలో. వీ ఆల్వేస్ హ్యాడ్ టు టెల్ ద ఫ్యాక్ట్స్ వాట్ హ్యాపెన్. అప్పుడు కూడా ఆ ఇష్యూని పెద్ద చేసింది వాళ్ళు కానీ మేము కాదు. ఇట్ వాజ్ లైక్ జస్ట్ ఇంటర్వ్యూలో, ఎగ్జాక్ట్లీ ఇంటర్వ్యూలో వాట్ ఈస్ రాంగ్. ఇప్పుడు మీరు అడిగారు కొత్తగా ఒక పార్టీ పెడుతున్నారు, ఒక XY and Z ఈజ్ స్టార్టింగ్ ఎ న్యూ పార్టీ అండి, నేను మిమ్మల్ని వచ్చి మీరు ఓట్ చేస్తారని అడిగితే మీరు యూ కెన్ గివ్ యువర్ ఓపెన్ ఒపీనియన్ కదా, నేను చేస్తాను చేయను. ద సేమ్ వే రాజశేఖర్ గారు సెడ్ వెన్ చిరంజీవి గారు పార్టీ ఓపెన్ చేస్తే మీరు జాయిన్ అవుతారా? సో దెన్ హీ సెడ్స్ యాజ్ ఎ మెగాస్టార్ ఐ లవ్ హిమ్, ఐఎమ్ హిస్ ఫ్యాన్ అన్నీ ఓకే, బట్ యాజ్ ఎ పొలిటీషియన్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. నేను ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఆబ్వియస్లీ ఐ విల్ జాయిన్ సమ్ పార్టీ విచ్ ఇస్ మచ్ ఎక్స్పీరియన్స్డ్. అవును, అంటే లైక్ I don't know how experienced he is with politics, but with cinema he is amazing, no doubt. He is a super hero. అన్నారు ఆయన. దానిని ఒక పెద్ద ఇష్యూగా చేసింది వాళ్ళ ఫ్యాన్స్ రావనివ్వండి, వాళ్ళు లేకపోతే కెమెరాలు పెట్టి షూట్ చేయడం అవ్వండి, వాట్ ఎవర్ అటాక్ అవ్వండి, ఇట్ వాజ్ ఆల్ మ్యాగ్నిఫైడ్ బై దెమ్. When they did something, obviously you have to face it, you have to talk. You can't just keep quiet. Why should you keep quiet? Everybody has got their own self-respect. Correct. However big, however small you are. ఇప్పుడు మా ఇంట్లో పని మనిషి ఉంది, మేబీ షీ ఈస్ వర్కింగ్ అండర్ మీ ఫర్ 6,000 rupees salary. But if I say something which is not connected to her, she is not going to accept. జస్ట్ బికాస్ జీవిత గారు చెప్పారు కదా సరే అమ్మ అని వెళ్ళదు, ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నా ఉంటుంది అంటదా లేదా? వెన్ సంథింగ్ ఈస్ హర్ట్ యూ హ్యావ్ టు టాక్. ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ టర్మ్స్? అంటే ఆ తర్వాత ఆయన అంటే చాలా సార్లు అంటే మధ్యలో అట్లా అయినా, బట్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీట్ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు మాట్లాడడం చేయడం, నౌ వి ఆర్ ఫైన్. ఈ విషయం అస్సలు లేదు ఈ విషయం గురించి, అండ్ ఇట్స్ వెరీ ఆక్వర్డ్. ఆయన అడగలేరు, మేము మాట్లాడలేము, బట్ జనరల్ గా కలుస్తాము, మాట్లాడతాము ఫంక్షన్స్ లో. ఇప్పుడు కూడా ఒకలా చూస్తే ఒపోనెంట్స్ మీరు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు బీజేపీ. అంటే ఇంకా నేను ఆ తర్వాత ఆఫ్టర్ చిరంజీవి గారు కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయి అంత ఇదైపోయిన తర్వాత పాలిటిక్స్ లో నేను వేరే విజన్ లో చూడడం మొదలు పెట్టేశాను. ఇట్స్ లైక్ టోటలీ డిఫరెంట్ సీన్. అంటే అక్కడ దెర్ ఇస్ నో ఎనిమీ, దెర్ ఇస్ నో ఫ్రెండ్. పాలిటిక్స్ లో అందరూ ఎనిమీసే, అందరూ ఫ్రెండ్సే. It's like that. And if you can gel into it, you can walk into it. Otherwise, you just get out of it. And you can never think of correcting it. Or you can never think of, not even dream about it. That's what I felt. Whatever in the small journey of mine in this politics. What I saw. And even like BJP lo nenu join aina kuda, I sincerely wanted Narendra Modi garu to become the Prime Minister. అప్పుడు నాకు చేతనైన వాట్ ఎవర్ లిటిల్ క్యాంపెయినింగ్ దట్ దిస్ ఐ డిడ్, ఐ మెట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. అండ్ దెన్ రాజశేఖర్ గారు ఆల్సో షార్ట్ వన్ సాంగ్, ఆయనతో ఒక సాంగ్ షూట్ చేసాము ఫర్ ద మీడియా, సోషల్ మీడియాకి. అండ్ జెన్యున్లీ మై ఓన్లీ ఇంట్రెస్ట్ వాజ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అని అనిపించింది. నా డెఫినెట్గా టిల్ టుడే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ మై డెసిషన్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ కెనాట్ సే లైక్ అందరూ 100% కరెక్ట్ ఉండలేరు. ఓకే, ఇట్స్ లైక్ హ్యూమన్ ఎర్రర్స్ ఆర్, ఇట్స్ లైక్ ఇట్ ఈస్ ఎ మస్ట్, ఇట్స్ న్యాచురల్. ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరగచ్చు, బట్ ఐ థింక్ హీస్ అమేజింగ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ టిల్ టుడే. అండ్ ఎవరన్నా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్స్ట్ పార్ట్, ఎవరన్నా ఏదన్నా మంచి చేసేది, క్రిస్టఫర్ కొలంబస్ అమెరికా కనిపెట్టినప్పుడు కూడా ఏముంది పెద్ద మ్యాటర్ అన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ. దట్స్ హౌ ద సొసైటీ ఈజ్. ఐ డోంట్ నో, అండ్ నోబడీ కెన్ అప్రిషియేట్ ఎనీథింగ్ విచ్ ఈస్ గుడ్. అందరంటే అంటారు ఏదన్నా ఒకటి జరిగిందంటే దాంట్లో ఏది మైనస్ ఉంది అని మాట్లాడడానికి వెంటనే గబగబా వచ్చేస్తారు, మాట్లాడతారు, కానీ అందులో ఏది గుడ్ అని మాట్లాడే ఓపిక ఎవరికి లేదు. అండ్ ఇఫ్ యూ ఆర్ పుట్ ఇన్ టు దట్ పొజిషన్ వాట్ యూ డూ అంటే దే విల్ హ్యావ్ నో ఆన్సర్. కాబట్టి సొల్యూషన్స్ ఎవరు ఊరికే కామెంట్ అంతే. అది చేయడం వల్ల ఏమైతుంది, ద పీపుల్ ఆర్ టోటలీ గెట్టింగ్ సో కన్ఫ్యూజ్డ్, విచ్ ఈస్ రైట్ విచ్ ఈస్ రాంగ్. అంతే కదా. ఆర్ అల్టిమేట్ నేనేమంటానంటే, ఒక టీవీలో ఒక స్పీచ్ ఇచ్చినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఏది చేసినా ఒక స్టేటస్ ఉన్న వాళ్ళకే అది పాసిబిలిటీ ఉంటుంది. ఆ స్టేటస్ ఏంటి,
10 మంది మీరు మాట్లాడితే వింటారు అన్న స్టేటస్ ఉన్న వాళ్ళనే పిలిచి మీరు మాట్లాడతారు. అది అందరికీ రాదు. సో గాడ్స్ గిఫ్ట్ అది. అది ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ట్రై టు సే సంథింగ్ యూస్ఫుల్ టు ద పీపుల్. 90% ఆఫ్ ద టైమ్ ఈజ్ వేస్టెడ్ అబ్యూజింగ్ ఈచ్ అదర్ తప్పితే ప్రజలకి జెన్యున్గా యూఆర్ టాకింగ్, మీరు మీ అబ్యూజింగ్ లో కూడా ఏముంటది, ప్రజలు ఇలా అయిపోతున్నారు అని ఉంటది తప్పితే, కానీ ఈ స్కీమ్ వల్ల అంటారు తప్పితే నువ్వు ప్రజల్ని బాగు చేయడం ఏంటి అన్నది ఆలోచన ఎవరికి ఉండదు. ఆ డైరెక్షన్ లో ఎవ్వరూ మాట్లాడరు. ఈవెన్ టేక్ దిస్ డిమానిటైజేషన్ వరకు కూడా అట్లీస్ట్ ఈస్ డూయింగ్ సంథింగ్, అట్లీస్ట్ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ ఇష్యూ మీరు అడగకుండా నేను మాట్లాడేస్తున్నాను. అంత ఇప్పుడు దేశంలో ఇప్పుడు సడన్ గా అందరు చెంప చెల్లు అనిపించినట్టు ఆబ్వియస్ క్వశ్చన్స్ వచ్చాయి. దీని మీద డిస్కషన్స్ కూడా ఇంకా బోర్ కొట్టి వదిలేస్తారు. ఎగ్జాక్ట్లీ దట్ ఇంత స్ట్రాంగ్ గా ఇంత తలతిక్కగా డెసిషన్ తీసుకున్నారని ఒక వాదన మాత్రం వినిపిస్తుంది. బికాస్ ప్లాన్డ్ గా లేదు. అసలు ఎక్కడో ఏటీఎం మెషిన్స్ 2000 రూపాయల నోటు 1 మిల్లీమీటర్ అది డిస్పెన్స్ చేయడానికి అప్గ్రేడ్ కాలేదట. అంత సిల్లీ రీజన్స్, అంత అన్ప్లాన్డ్ గా. కెన్ యూ బిలీవ్ దట్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? బికాస్ అమెరికా లాంటి దేశాల్లో అవ్వదు. అంత తలతిక్కగా ఎలా చేశారండి డెసిషన్ మోదీ గారు? అదే అంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమెరికా అనేది మనం కంపేర్ చేసుకోవడం కరెక్ట్గా. సడన్ గా మనము ఎప్పుడు కూడా అమెరికా నుంచి మనం ఎన్ని ఇయర్స్ బిహైండ్ ఉంటాం. రైట్ టేకింగ్ ఫ్రమ్ ఎనీ ఇష్యూ ఎందులోనన్నా ఆలోచించండి. వాళ్ళతో మనకి కంపారిజన్ ఇలా ఏదో వచ్చినప్పుడు అమెరికాలో ఇలా జరగదని మాట్లాడడం కంటే అమెరికా కంటే మనం ఎంత బిహైండ్గా ఉన్నామన్నది ఒకటి ఆలోచించాలి. రెండోది, ఓకే ఇప్పుడు హీ హెస్ టేకెన్ వన్ బోల్డ్ డెసిషన్. అఫ్ కోర్స్ అందులో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ డెఫినెట్గా ఆయన అలాగంతా సడన్గా చేసినా కూడా ఇంకా మనలో ఎంతమంది అంటే నాకు బ్యాడ్ వర్డ్స్ వస్తాయి, నేను కోపంగా వస్తే డిఎన్కేలు అంటారు, దొంగనా కొడుకులు ఉన్నారండి. ఉన్నారా లేరా? ఈరోజు మనం పేపర్లో చూస్తే ఇన్ని 2000 నోట్స్ ఇట్లా ఇంతమంది ఇలా పట్టుకున్నారని వస్తే ఎలాగొచ్చాయి? ఫర్గెట్ అబౌట్ మోడీ అండి. ఇప్పుడు మోడీ గారు హీ ఈస్ డన్ సంథింగ్ నైస్. ఓకే, హీ ట్రైడ్ టు హెల్ప్ పీపుల్. హీ హ్యాడ్ అంటే ఆయన అంత సీక్రెసీ పెట్టి డెఫినెట్గా హీ న్యూ ఆల్ దీస్ హికప్స్ విల్ బీ దేర్. ఏది ప్రజలు ఎలా కష్టపడవచ్చు, మనీ ఉండకపోవచ్చు, ఏటీఎంస్లో ఇష్యూస్ రావచ్చు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన అంత సీక్రెట్గా చేయడానికి అవకాశం ఏంటి? ఇక్కడ అంత ఫ్రాడిలెన్స్ జరుగుతుంది అని చెప్పి. మరి అంత చేసి కూడా ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ అంటే ఏ జనం కోసం అయితే ఆయన హెల్ప్ చేసి చెయ్యాలన్న థాట్లో ఉన్నారో ఆ జనమే సపోర్ట్ కదా. ఒక్కొక్కటి అకౌంట్లో 10,000 తీసుకోవాలని ఒక 100 అకౌంట్లు క్యూలో నిలబడే వాళ్ళని వాళ్ళ డబ్బుల కోసం నిలబడుతున్నారండి. వాడు ఎవరో ఒకడు ఇస్తాడు, ఏదో నువ్వు ఈ డబ్బులు అయ్యి అంటాడు, ఇందులో నీకు డబ్బులు ఇస్తానంటాడు. ఓకే, జరిగింది ఎలా జరుగుతుంది? ఈవెన్ ప్రజల వల్ల తప్పు జరిగింది, కానీ అక్కడ ఇట్స్ లైక్ నాట్ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఆయనని ఓకే మేబీ లిటిల్ ఇన్కన్వీనియన్స్ ఇస్ దేర్, హౌ టు కమ్ ఓవర్ ఇట్. నాకుంది, ఇప్పటికీ నాకు ఇబ్బంది ఉంది. Like see, I'm unable to pay my salaries to my servants who are not having accounts, or like things like. But okay, I'm telling them be patient. Okay, I'm protecting you. I'll give you this. I'll do that. Oh, go open an account. అది ఎందుకు వద్దండి అంటున్నాను. స్తోమత ఏంటండి? అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు ప్రాబ్లం ఏంటి? లేదు ఒకడు ఎవరో ఉన్నాడు పని చేయించుకుంటున్నాడు, వాడు హీ నీడ్స్ టు పే టు హిస్ వర్కర్స్. కాన్ హీ టేక్ దట్ రిస్క్ ఆఫ్ మేకింగ్ దెమ్ ఓపెన్ అన్ అకౌంట్ అండ్ పుట్ ఇట్? Can't he teach them? And is it not an individual responsibility of everybody to help what he thought? Unless and until అది రానంత వరకు ప్రతిది మోడీ గారు అనౌన్స్ చేశారు. సో ఏ ప్రాబ్లం లేకుండా మోడీ గారే చూసుకోవాలనే కంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. డెసిషన్ తీసేసుకున్నాక డెసిషన్ అలా కాదండి. డెసిషన్ అంతా సడన్ గా ఆయన ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏమాత్రం కొంచెం లీకేజ్ అయినా రకరకాలుగా వేరే ఇష్యూస్ జరిగిపోయి అసలు ఏ ప్రయోజనం లేకుండా చేసేసే మేధావులు ఉన్నారు మన సొసైటీలో. అందుకని ఆయన బట్ అప్పటికి కూడా ఆ మేధావుల్ని ఇప్పటికీ కూడా మనం కంట్రోల్ చేయలేకపోయినా, బట్ డెఫినెట్లీ ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్కరిని గుండెల మీద చేసుకోమని చెప్పండి. ఒక లెవెల్ కన్నా తగిలిందా లేదా, అందరికి చెంప చెళ్ళు బందా లేదా, ఒక లెవెల్ కన్నా ఒక బ్లాక్ మనీ అనేది బయటకు వచ్చిందా రాలేదు. పేదవాళ్ళకి మాత్రం చెంప చెళ్ళు మంది ఉంది. అంటే నేను అనేది పేదవాళ్ళు మీరు అనుకుంటున్నారండి పేదవాళ్ళకి చెంప చెళ్ళు, అలాగేమీ లేదు స్వప్న గారు. దిస్ ఇస్ ఆల్ మోర్ ఎ టాక్.
ఇప్పుడు మా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ పేదవాళ్ళే. నేను అడుగుతాను, మీకు అంత కష్టం వేసి అంతేమీ లేదమ్మా, యాక్చువల్గా ఏమీ లేదు. వీళ్ళు క్యూలో నిలబడే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత డబ్బుల గురించి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. జెన్యున్గా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరూ కూడా, కామన్ పబ్లిక్ కూడా ఏమాత్రం ఆలోచించే వాళ్ళు కూడా, అంటే ఎంత ఇది రాంగ్ అని మీరు మాట్లాడతారు అంత రైట్ అని మాట్లాడే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. దాన్ని ఎందుకు మీరు ప్రొజెక్ట్ చేయటం లేదు? ఇప్పుడు మీడియా ఉందండి, సో మీరు టీవీ వెళ్ళిపోయి ఒక కెమెరా పెట్టుకొని ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక రోజా గారు ఇంకొకరు వెళ్ళిపోయి బ్యాంక్ ముందు ఇది ఎందుకు చేయటం లేదని అడిగేది వేస్తున్నారు మీరు. అదే పక్కన ఉంటే ఒక 10 మంది ఇట్స్ ఓకే అండి, నేను క్యూలో నిలబడి నేను డబ్బులు తీసుకుంటా, ఐఎమ్ హ్యాపీ, సంథింగ్ ఈజ్ నైస్ ఈజ్ హ్యాపెనింగ్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఉన్నారు, అది కూడా వస్తుందండి. అంటే అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది? అంటే ఒకటేంటంటే చెప్తున్న వాళ్ళు కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను పడుతున్నాను. నేను అనేది అంటే దిస్ ఈస్ నాట్ పర్మనెంట్. Everybody knows. When will it solve? ఈ టాపిక్ క్లోజ్ చేస్తూ, because when will అదే అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు ఇచ్చేసి ఇట్లా ఒక డెడ్ లైన్ వేసేసి సాల్వ్ అయిపోద్ది అని చెప్పడానికి ఎవరి వల్ల కుదరదండి. బట్ ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ మేడ్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్సాల్యబుల్. మనం దీన్ని సాల్వ్ చేయలేని విషయం అయితే కాదు, డెఫినెట్గా సాల్వ్ చేయగలము. దీనికి ఏదో పెద్ద ఒక ఐన్స్టీన్ లాంటి వచ్చి ఒక ఫార్ములా కనిపెట్టాల్సిన అవసరం లేదు. దీనికి మెథడ్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి టు సార్ట్ ఇట్ అవుట్. ఆల్ వీ నీడ్ ఈజ్ లిటిల్ టైమ్, బీ పేషెంట్, థింగ్స్ ఆర్ గోయింగ్ టు వర్క్. ఇప్పుడు రేపు సడన్ గా ఇప్పుడు అందరూ దొంగ నోట్లు మార్చేసి 2000 నోట్లు పెట్టేసుకున్నారు స్వప్న గారు. రేపు సడన్ గా ఆయన 2000 నోట్లు బ్యాన్ చేశారు, ఏమైపోతారు? రావాల్సిందేగా మనీ మొత్తం బయటికి, లేదా ఎఫెక్టెడ్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వాల్సిందే కదా. హీ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్, హీఈస్ గోయింగ్ టు డూ ఇట్. Just see. So చూద్దాం అయితే, watch out. And this is going to be a very successful move of Modi garu, and I mean of the Prime Minister, which is going to be very successful. Maybe initially he is going, అంటే ఏదన్నా మంచి చెప్పే ముందు చాలా పడాల్సి వస్తుంది. ఏదంటారు చూసారా, కాసే చెట్టు మీద రాళ్ళు అన్నట్టుగా. హీ విల్ డూ ఇట్. అంటే ఇట్స్ నాట్ నేను బీజేపీలో ఉన్నానన్న దాని గురించి కదా, అసలు బీజేపీలో ఉన్నానో కూడా నాకు తెలియలేదు. ఎప్పుడో నేను వెళ్ళేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తర్వాత పీపుల్ నో దట్ ఐఎమ్ నో వేర్. బట్ ఈవెన్ దెన్ యాజ్ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా నేను చూస్తూ నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏం చెయ్యాలి, ఏం చేయగలం అంటే ఏమీ చేయలేం మనం అని అనుకునే పరిస్థితుల్లో నిజంగా నాకు అనిపిస్తుంది. ఇండివిజువల్ యూ సిట్ బ్యాక్, యూ బికమ్ ఎ పొలిటీషియన్ ఆల్సో, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ ఎలా ఉన్నదంటే ప్రజలు, నేననేది ఓటింగ్ సిస్టమే కరెక్ట్ లేదు, మన ప్రజల్లోనే తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు పార్టీని చూసి ఎందుకు ఓట్ చేస్తారు? మనిషిని చూసి ఓట్ చేయండి. ద డే యూ స్టార్ట్ ఓటింగ్ లుకింగ్ అట్ ద పీపుల్, క్యాలిబర్ ఆఫ్ ద పర్సన్ క్యాలిబర్ చూసి వాడు చేయగలడా లేడా అని ఆలోచించి మీరు ఓట్ చేసిన రోజు దేశం బాగుపడుతుంది. యూ నెవర్ డూ దట్. పార్టీని చూసి కదా మనం ఓట్ వేసేది. రైట్. మనకి ఆఫ్ కోర్స్ పొలిటికల్లీ మీరు చాలా చార్జ్డ్ అప్ గా ఉన్నారు, పార్టీలో లేనంటే. No, I am not in. I am definitely not in. And I am there, but actively you don't see me. But there is an issue I am just trying to talk about it and what I genuinely feel. అంటే నేను అనేది ఏదో అలాగని నరేంద్ర మోడీ గారు చేసిన దానివల్ల ఏమి మైనస్లు రాలేదని అనడలే. బట్ ఇట్స్ లైక్ టేక్ ఇట్ యాజ్ అ హ్యూమన్ ఎర్రర్, ట్రై టు సాల్వ్ ఇట్ and try to give your suggestions to solve it. What is a human error? Making the decision. Not making a decision. Maybe like కొంచెం ఇనిషియేటివ్స్ తీసుకొని ఇప్పుడు ఏటీఎంలు అంటారా లేకపోతే డబ్బులు క్రంచ్ అంటారా ఇలాంటివన్నీ లేకుండా ముందే ప్లాన్ చేసి ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ చెప్తున్నారు, క్యూల్లో నిలబడుతున్నాం లేకపోతే ఏటీఎంలు పని చేయటం లేదు, ఇలాంటివన్నీ జరగకుండా ముందే కొంచెం ఏటీఎంస్ రెక్టిఫై చేసి ఉండొచ్చా, లేకపోతే ఇంకొంచెం మనీ ముందే ప్రింట్ చేసి ఉండొచ్చా, ఇలాంటివన్నీ మనకు అనిపించినప్పటికీ ఆయనకి మనకంటే ఎక్కువ అనిపించుంటాయి డెఫినెట్గా. దానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఆయన చేసి ఉండరు. బట్ ఈవెన్ దెన్ అలాంటివి తప్పులే అని అన్నా కూడా మేధావులు, నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను అంత చదువుకోలేదు, నేను ఐఎమ్ జస్ట్ వాట్ ఎవర్ ఆల్ మై నాలెడ్జ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, వాట్ ఐ సీ, దాంతోనే మాట్లాడుతున్నా. దాంతో నేను ఏమంటానంటే అలాంటిది జరిగున్నా, ఎర్రర్ జరిగున్నా, మీన్ ఇది తప్పు అని అనిపించినా దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని మీరు ఆలోచన చెప్పడం మానేసి ఇది తప్పు అని ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. అదే వస్తుంది. That is going to dominate now. You see, initially all opposition parties, they blah 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 blah, they're just going to keep quiet, keep shut, like మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడకుండా వెళ్ళిపోయినట్టు పార్లమెంట్ లో. అండ్ ఫైనలీ పీపుల్ ఆర్ ఆల్ intellectuals are going to come forward giving solutions and things are going to work. That is my strong feeling. We'll wait and see. Adi, that's a time bound thing. Exactly. But mana interview heart to heart timeless ella kalam I dream lo undipothund kanaka. I know, yes. But ante నమస్తే అండి. ఐ డ్రీమ్లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.